నా పేరు డాక్టర్ లింగాల రామతీర్థ గారు. రామారావు అణుగు శిష్యులం మేము. నేను 96 కంటెస్టింగ్ ఎంపీని, బీజేపీ టీడీపీ అలయన్స్. ఆయన రామారావు గారు అనుకుంటే 2 సార్లు ఎమ్మెల్సీగా, 2 సార్లు ఎంపీగా రాజమండ్రి పార్లమెంట్ నుంచి నేనే ముందుకి నెగ్గి ముందుకు లాగుతున్నాం. సినీ నటుడిగా నాకు 469 సినిమాలు. నాకు రామారావు గారే ఆదర్శం. ఇప్పుడు ఈ టీడీపీ ఈ రోజుకి ఇలా ఉండటానికి కూడా కారకుడు, మూల స్తంభం ఆయనే, రామారావు గారు. కనుక భువనేశ్వర్ నుంచి ఆయన పేరు చేయడం, ఈ చంద్రబాబు నాయుడు గారు 4వ సార్లు కూడా ఎమ్మెల్యే అయ్యాడంటే రామారావు గారు ఆశీస్సులు. కనుక ఇక్కడ టీడీపీని 2024 తర్వాత 2028, 9 కూడా తెలంగాణలో మళ్ళీ గవర్నమెంట్లోకి రావాలని మా కోరిక. తప్పనిసరిగా సినీ నటుడిగా నాకు 469 సినిమాలు, 3 తరాలతో చేశాను. పాండురంగడి సినిమా బాలకృష్ణ గారితో, స్టూడెంట్ నెంబర్ యమదొంగ దాకా జూనియర్ ఎన్టీఆర్ తోటి. రామారావు గారు ఆయన ఉంటే ఇంకా 96, 98 బతుడు, 87, 89 దేవగౌడ ప్లేస్ ఆయనే ప్రధాన ఉదుడు. 98లో మా వాజ్పేయి గారు ప్రధాన అయ్యాక దేశానికి ప్రథమ పౌరుడు భారతరత్న కూడా వచ్చేసిన. పద్మశ్రీ తర్వాత ఈయనకి 78, తర్వాత ఈయనకి 89లో పద్మభూషణ్, తర్వాత 96కి భారతరత్న కూడా రామారావు గారికి చక్కగా వచ్చును. కనుక ఈరోజు తెలంగాణలో కూడా టీడీపీ 2014, 19, 23 కూడా చేస్తుంటే ఇంకా చాలా బాగుండేది. రేవంత్ రెడ్డి కూడా ఇటు నుంచి అటు వెళ్ళి సీఎం అవటానికి కారణం కూడా ఒక రకంగా టీడీపీ. దాంట్లో ఎదిగిన కుర్రాడు నారా లోకేష్ నెక్స్ట్ సీఎం అవటానికి కూడా ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు 76 వచ్చే కూడా వచ్చేడాదని 77 ఏటన చంద్రబాబు నాయుడు గారు లోకేష్కి అక్కడ ఏపీ సీఎంగా కూడా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కనుక ఈయన అయినప్పుడు రేపు ఉప ప్రధానిగా కూడా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు శుభాకాంక్షలతో ఉప ప్రధాని అవటానికి కూడా స్కోప్ ఉంది. మా రామారావు గారు బతుకుంటే ప్రధానిగాను దేశానికి ప్రథమ పౌరుడు అయి ఉండేవాడు. జై ఎన్టీఆర్, జై టీడీపీ. ఏపీలో అన్నా క్యాంటీన్లకు 76 లక్షలు ఇచ్చారు. తెలంగాణ కూడా వాళ్ళు ఇచ్చేది ఇక్కడ కమిటీ చూసుకుంటది. అది ఎంత ఇచ్చారనేది నా దగ్గర క్లారిటీ లేదు. అక్కడ మాత్రం ప్రతి 40 ఏళ్ళ నుంచి కూడా పార్టీ పెట్టిన 82 అంటే 44 ఏళ్ళ నుంచి కూడా టీడీపీ అన్ని రకాలుగా రామారావు ఉన్నప్పటి నుంచి ఈ అన్ని ఎంతమంది సీఎంలని టీడీపీ నుంచి అందరూ ఉన్నప్పుడు అన్న క్యాంటీన్లు కొనసాగింపు జరుగుతూనే ఉంది. జై టీడీపీ, జై బీజేపీ. ఈరోజు పవన్ కళ్యాణ్ పౌ కానీ పౌ చక్కగా చంద్రబాబు బాలకృష్ణ వల్లే కూటమిలోకి వచ్చి డిప్యూటీ సీఎం అయ్యాడు బాలకృష్ణ గారి ప్లేస్ లో. రావాలి టీడీపీ తప్పనిసరిగా ఇక్కడ పోటీ చేయాలి మా కోరిక. మా బీజేపీ టీడీపీ ఈ కూటమి అలయన్స్ ఇక్కడ కూడా పెట్టి మళ్ళీ టీడీపీ కూటమి ఇక్కడ కూడా తెలంగాణలో ప్రజల పక్షాన వస్తే మరింత ఆనందపడతాం. జై టీడీపీ, జై బీజేపీ. వల్లే అబ్బాయి ఏం కాదు, రామారావు ఆయన ఉన్నప్పుడే ఆయన వల్లే ఇక్కడ మాదాపూర్, మణికొండ, మియాపూర్ అవన్నీ కూడా హైటెక్ సిటీకి ఇంత మూలం వచ్చి కొండలు గొట్టలు రెక్కలు తోడటానికి కారకుడు హైటెక్ సిటీ వల్ల ఈరోజు ప్రపంచం ఎలా ఉంది. చుట్టుపక్కల అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి ఉద్యోగాలు చేసుకుంటాం, మన ఆంధ్ర వాళ్ళే కాక. అది లేదు, ఈరోజు టీఆర్ఎస్ ఎలా ఉండడానికి కూడా కారణం ఒకప్పుడు ఈరోజు టీఆర్ఎస్ లో ఉన్న ప్రతి ఒక్క మెంబర్ కూడా టీడీపీ వ్యక్తులే. టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్ళే. సిరిసిల్ల నుంచి 2 సార్లు ఎంపీగా మా కేసీఆర్ గారు, 4 సార్లు ఎమ్మెల్యే అయింది కూడా టీడీపీ నుంచి. తర్వాత టీఆర్ఎస్ పెట్టుకుని అలా పైకి వెళ్ళాడు. వాళ్ళ పిల్లలు కానీ కేటీఆర్ కానీ, కేసీఆర్, కేటీఆర్, వాళ్ళ అల్లుడు హరీష్ రావు, తర్వాత రేవంత్ రెడ్డి ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం టీడీపీ. అది రామారావు ఆశీస్. పొలిటికల్ ట్రైనింగ్ కంపెనీ లాగా మారేమంటారు. ట్రైన్ చేసేసి అది అంతవరకు అందరినీ ట్రైనింగ్ ఇచ్చి పంపించింది. అది సంగతి. ఈరోజు టీఆర్ఎస్ లో ఉన్నదంతా 80 to 90% అందరూ టీడీపీ వాళ్ళే. ఇప్పుడు కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి గారు అది కూడా చంద్రబాబు నాయుడు ఆశీస్సులే. సోనియా చెప్పి తనకి దాంట్లో పంపటం, డిప్యూటీ సీఎం అవటానికి కారకుడు కూడా చంద్రబాబు అవటానికి. ఇప్పుడు కూడా తెలంగాణని ఇండైరెక్ట్ గా నడిపిస్తుంది చంద్రబాబు. అది